అండి ఈరోజు మనం బైబిల్ యొక్క విశ్లేషణ మనము చూసుకుందాం. ఈ బైబిల్ యొక్క విశ్లేషణలో ఈ యొక్క లోతుగా మనం క్యానెన్ని కొత్త నిబంధన కొంతమంది క్యానెన్ చేస్తారు. అయితే మనం కొంచెం పరిశీలన చేసుకుని లోతుకి వెళ్దామండి. ఆ రోజు సంఘ పితరులు ఏం చేస్తారంటే సువార్తలను మరియు పౌలు పత్రికలను క్యానెన్ చేశారనమాట, అధికారం తెచ్చారు. అయితే ఈ క్యానెన్ గ్రీక్ పదానికి విశ్వాసము మరియు సత్య గ్రంథం అని మనం చెప్పవచ్చు. అయితే ఈ ప్రారంభ జాబితాలో ఉన్నప్పుడు 27 పుస్తకములు ఇవి కుదర్చబడి ఉన్నప్పటికీ మనకు తెలుస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఇస్బియస్ వచ్చాడో, ఇస్బియస్ వచ్చిన తర్వాత ఆయన 22 పుస్తకములు కూడా సేకరించబడి జరిగింది. అయితే ఈ క్రీస్తు శకం 300 సంవత్సరంలో రోమా సామ్రాజ్యాధిపతి అయిన ఎవరు కాన్స్టంటైన్ నూతన నిబంధనని ఏం చేశారు, ఒక దగ్గర ఆ నూతన నిబంధనలన్నింటి కూడా ఒక పక్కన చేర్చి వాటిని మధ్యధరా సముద్రమున వాటి ప్రాంతాలన్నింటి